టీచర్ జాబే మీ లక్ష్యమా? తెలంగాణ టెట్ డిఎస్సి, ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రామయ్య కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ లైవ్ క్లాసెస్. ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ రండి. ఆన్లైన్ లైవ్ క్లాస్ కావాలంటే ప్లే స్టోర్ నుంచి రామయ్య కంప్యూటర్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డి అంటే కమ్యూనికేటివ్, మంచి భావ ప్రసారకుడు. డి అంటే డివోషన్ టు డ్యూటీ, ఉత్తే దైవం. అలాగే ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? క్యారెక్టర్స్ అంటే భౌతిక లక్షణాలు ఉండాలా, వృత్తి. హాయ్ మై డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రామయ్య ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. మై నేమ్ ఈజ్ అంపోల్ రాజేష్. I am social methodology faculty in 2 Telugu states. ఈరోజు ముఖ్యంగా మీ ముందర రావడానికి ప్రధాన కారణము మెయిన్గా ఆంధ్రాలో జూన్ 6 నుంచి డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 15 నుండి టెట్ జరగబోతుంది. సో ఆంధ్రాలో ఉన్న సోషల్ స్టడీస్ విద్యార్థులు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో సోషల్ స్టడీస్ విద్యార్థులు ఈ సోషల్ మెథడాలజీలో కొంచెము సంక్లిష్టత ఎదుర్కొంటున్నారు. ఏంట సంక్లిష్టత అంటే ఈ షార్ట్ టైంలో మనం ఎట్లా ఎక్కువ మార్కులు సాధించాలి అని ప్రతి అభ్యర్థి అనుకుంటారు. నాట్ ఓన్లీ 1 and 2. ఎవ్రీ అభ్యర్థి ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి అని ఈ తక్కువ టైంలో అనుకుంటారు. ఇప్పుడు తెలంగాణ విషయంకి వస్తే, తెలంగాణ స్టేట్లో మనకి 12 బిట్స్ వస్తాయి. 12 బిట్స్ వస్తాయి. ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్, కాబట్టి 12 మార్క్స్. అలాగే ఆంధ్ర విద్యార్థులు ఇప్పుడు వాళ్ళకి డిఎస్ అవుతుంది, ఏపీకి డిఎస్సి. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ డిఎస్సి ఆఫ్ ఏపీ. టెట్ అక్కర్లేదు, డిఎస్సి. వాళ్ళకి మెథడాలజీ 20 మార్కులకు ఉంటుంది. సో ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్, అంటే 40 బిట్స్ ఇస్తారు. 40 బిట్స్ కాబట్టి 40 బిట్స్ అంటే 20 మార్క్స్. 12 బిట్స్ 12 మార్క్స్. ఈచ్ బిట్ క్యారీస్ 1 మార్క్. కాబట్టి ఎట్లా ఈ బిట్లు మనం ఆన్సర్ చేయాలి, అసలు ఏ చాప్టర్లు ఉంటాయి, ఆ చాప్టర్లు ఎలా చదవాలి ఏమిటనేది కొంత గందరగోళం ఉంటారు. కాబట్టి ఈరోజు మీకు కొంచెం ఆత్మస్థైర్యం నింపడానికి ప్రధానంగా మీ ముందరకు వచ్చాను. ఓకే, రైట్. ఇప్పుడు మనము సోషల్ స్టడీస్ మెథడాలజీ అంశానికి వస్తే, మెయిన్గా ఒక ప్రశ్న అందరి మెదడులో ఉంటుంది. ఏమిటి? న్యూ మెథడాలజీ సిలబస్నా, న్యూ మెథడాలజీ సిలబస్ ఆర్ ఓల్డ్ మెథడాలజీ సిలబస్? న్యూ మెథడాలజీ సిలబస్ ఆర్ ఓల్డ్ మెథడాలజీ సిలబస్? ఇప్పుడు ఏ సిలబస్ చదవాలా అని ఫస్ట్ మీ మెదడులో వచ్చే ఒక గందరగోళమైన అంశం. ఓకే, మన తెలంగాణకైతే, తెలంగాణ స్టేట్కి 2018 అకాడమీ టెక్స్ట్ బుక్ ఇదే చదవాలి. ఓకే, అదే ఏపీకి అయితే, ఏపీకి మనకు 2024లో వచ్చినటువంటి సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 అంటే సంస్కృత అకాడమీ అని ఉంటాయి. 2 సెమిస్టర్స్ బుక్స్ వచ్చాయి సంస్కృత అకాడమీ. ఆ బుక్స్ ఏ క్రైటీరియా, మీరు ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఓకే, సో తెలంగాణ విద్యార్థులు 2018 ఎడిషన్ అండ్ ఆంధ్ర విద్యార్థులు 2024 ఎడిషన్. సెమిస్టర్ 1 సెమిస్టర్ సంస్కృత అకాడమీ ఉంటుంది. అది అందరి దగ్గర అఫ్ కోర్స్ ఉంటాయి. ఈ సిలబస్ మన క్రైటీరియా. ఓకే, అయితే అలాగని ఓల్డ్ సిలబస్లో కూడా కొన్ని అంశాలు ఇస్తారు. అండ్ న్యూ సిలబస్లో కొన్ని అంశాలు ఓల్డ్ సిలబస్లో ఉండి న్యూ సిలబస్లో కొన్ని అంశాలు లేవు. అలాంటి అంశాలు కూడా కొన్ని మనకి టచ్ చేస్తారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, న్యూ సిలబస్లో మనకి సాంఘిక శాస్త్ర మేధావులు ఆవిష్కర్తలు అనే ఒక అంశం ఉంటుంది. అది న్యూ సిలబస్లో లేదు, ఓల్డ్ సిలబస్లో ఉంది. మనకు 5 మోస్ట్ ఫెమిలియర్ వ్యక్తుల గురించి ఉంటుంది. 5 మోస్ట్ ఫెమిలియర్ వ్యక్తులు. ఒకటి
కౌటిల్యుడు 2 మార్క్స్ వెబర్ 3 కార్ల్ మార్క్స్ 4 అమర్త్య సేన్ 5 మదర్ తెరీసా. వీళ్ళ 5 గురించి మనకు ఓల్డ్ సిలబస్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, అది న్యూ సిలబస్లో ఇవ్వలేదు. అందుకు మరి మనము ఈ 5 గురించి చదవకుండా వెళ్ళకూడదు. గ్యారంటీగా తెలంగాణ విద్యార్థులకు టెట్లో ఒక బిట్ వస్తుంది. అట్లాగే ఆంధ్ర విద్యార్థులకు ఈ 5 సైంటిస్టులు వాళ్ళ యొక్క బిరుదులు, వారు రచించిన రచనలు, నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి సేవా పథకాలు, వారి యొక్క అవార్డ్స్, వీటిపైన మనకు గ్యారంటీగా 2 బిట్స్ ఆంధ్ర విద్యార్థులకి వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను అంటే ఇది ఒక ఉదాహరణ చెప్పాను. ఇలాంటి చాలా మిస్లేనియస్ అంశాలు ఉన్నాయి కాబట్టి అంశాలన్నీ మనము కలిపి చదువుకోవాలి. అంటే ఫైనల్గా ఒక వాక్యం ఏంటంటే, అది న్యూ సిలబస్ని ఓల్డ్ సిలబస్తో కొరిలేషన్ చేస్తూ చదువుకోవాలి. అలా అయితేనే మనము ఈ ఆంధ్రాలో వచ్చినటువంటి 40 బిట్లు మనము ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. 40 బిట్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే. అలాగే తెలంగాణ విద్యార్థులు టెట్ ఇప్పుడు జరగబోతుంది. టెట్ 12 బిట్లు. అలాగే రేపు జూలైలో ఆగస్టులో కానీ డిఎస్ నోటిఫికేషన్ వస్తుందని తెలంగాణ రాష్ట్రం అంటున్నారు. అప్పుడు డిఎస్సిలో అయితే తెలంగాణకు 16 మార్కులకు ఉంటుంది, ఆంధ్రాకి 20 మార్కులకు ఉంటుంది. 40 బిట్లు, ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్ డిఎస్సి. అదే తెలంగాణ స్టేట్ డిఎస్సి 16 మార్కులు అనగా 32 బిట్లు ఇస్తారు. ఈచ్ బిట్ క్యారీస్ హాఫ్ మార్క్. ఈ 32 బిట్లు అందులో ఉంటాయి. కాబట్టి తెలంగాణ విద్యార్థులు 32 బిట్లకు ఆన్సర్ చేయాలంటే ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ కొరిలేట్ చేసి చదువుకోవాలి. అలాగే ఆంధ్ర విద్యార్థులు 40 బిట్లకు ఆన్సర్ చేయాలంటే న్యూ సిలబస్ ఓల్డ్ సిలబస్ని కొరిలేట్ చేస్తూ చేసుకోవాలి. ఓకేనా? రైట్. దీనికి నేను మెథడాలజీ బుక్ రాశాను, అది మార్కెట్లో ఉంది. అది రెండు బుక్స్ ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ కొరిలేట్ చేస్తూ ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా మీకు అర్థమయ్యే రీతిలో కోడ్స్తో, డయాగ్రామ్స్తో, మీకు పట్టికలతో వేశాను. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మై డియర్ ఫ్రెండ్స్, అసలు మనకి ఏ సిలబస్ ఉంది, ఆ సిలబస్లో ఏ అంశాలు ఇంపార్టెంట్ అనేది నేను మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. సరేనా? సిలబస్ గుర్తుపెట్టుకోండి. మీరు చూస్తున్నటువంటి మై డియర్ ఆస్పిరెంట్స్, మీకు డౌట్ వస్తుంది. ఇది రెండో డౌట్ ఏంటి, అసలు తెలంగాణకు ఆంధ్రాకు ఒకటే సిలబస్సా అని. నేను చెప్తున్నాను, నా 98% ఈక్వల్ సిలబస్, ఏమీ మారలేదు. కాబట్టి నువ్వు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఒకటే సిలబస్. ఓకే, పెద్ద వేరియేషన్ ఏం లేదు, ఒకటి చదువుకోవాలి. ఓకే, ఎందుకంటే డిఎస్సికి ఆడు ఏ బిట్ని ఇవ్వచ్చు. కాబట్టి కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది అనర్హం అంటారు. అలాగే డిఎస్సికి అది ఓల్డ్నా, న్యూనా, తెలంగాణనా, ఆంధ్రానా అనేది ఉండదు, ఏదైనా ఇవ్వచ్చు. అందుకు మనం అన్ని విధాలుగా మనం ప్రిపేర్ అయి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ చాప్టర్ సాంఘిక శాస్త్రం ఒక సమైక్యతా అధ్యయనం. ఇదండి, అంటే దీని పేరు ఓల్డ్ సిలబస్లో సాంఘిక స్వభావము పరిధిని ఉండేది. ఇది సాంఘిక శాస్త్రం ఒక సమైక్యత అధ్యయనం. ఇది వెరీ ఫస్ట్ చాప్టర్ అండి. ఇందులో సాంఘిక శాస్త్రము అసలు ఆవిర్భావం ఎలా అయింది, సాంఘిక శాస్త్రం యొక్క ఆవిర్భావం. ఓకే, అలాగే సాంఘిక శాస్త్రానికి వివిధ వ్యక్తులు ఇచ్చినటువంటి నిర్వచనాలు, అలాగే
సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రానికి గల భేదం సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం గల భేదాలు, డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ సైన్స్ అండ్ సోషియాలజీ. ఓకే, అలాగే నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్, నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్, నేచర్ ఆఫ్ సోషల్ సైన్స్. ఆ సాంఘిక శాస్త్రం స్వభావం ఏంటి అంటే, సాంఘిక శాస్త్రంలో 4 ఉంటాయి కదా, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ. వాటి యొక్క నేచర్ ఏంటి, వాటి యొక్క లక్ష్యాలు ఏమిటి అనేది ఇంపార్టెంట్ అబ్బాయి, రైట్. నెక్స్ట్ తర్వాత సాంఘిక శాస్త్రానికి మరియు సామాన్య శాస్త్రం గల భేదాలు. సామాన్య శాస్త్రం అంటే న్యాచురల్ సైన్స్, సోషల్ సైన్స్ గల డిఫరెన్స్ ఏంటి, అది లివింగ్ ఆర్గనిజం చెప్తుంది, ఇది హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్తుంది. ఈ డిఫరెన్సెస్ ఇవి. అలాగే సాంఘిక శాస్త్రం యొక్క పరిధి కూడా ఇంపార్టెంట్. సాంఘిక శాస్త్రం యొక్క పరిధి ఇది ఈ చాప్టర్ అంశాలండి. ఈ చాప్టర్ అంశాలు మన టెక్స్ట్ బుక్లో ఉంటాయి, అలాగే మన మెటీరియల్లో కూడా ఉన్నాయి, అలాగే మన రామయ్య మెటీరియల్లో కూడా ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ రెండో చాప్టర్. ఇప్పుడు నేను చెప్పాను కదా, సాంఘిక శాస్త్ర మేధావులు ఆవిష్కరణలు. సాంఘిక శాస్త్ర మేధావులు ఆవిష్కరణలు. ఈ మేధావులు వారికి ఆవిష్కరణలు. మేధావులు అంటే ఇప్పుడు 5 మెంబర్స్ చెప్పాను కదండి. ఒకటి కౌటిల్యుడు, అతనికి చాలా పేర్లు ఉంటాయి. విష్ణుగుప్తుడు, చాణక్యుడు అంటారు. అతడి గురించి వివరాలు. నెక్స్ట్ అమర్త్య సేన్, మదర్ తెరీసా, అలాగే మార్క్స్ వెబర్ అండ్ కార్ల్ మార్క్స్. వీళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళ యొక్క జన్మస్థానం ఎక్కడ, ఏ దేశం జన్మించారు, వాళ్ళు ఏంటి ప్రతిపాదించారు, వాళ్ళు ఎన్ని పోరాటాలు చేశారు, వాళ్ళు రచించిన గ్రంథాలు ఏమిటి, ఆ గ్రంథం యొక్క ప్రాధాన్యతలు, వాళ్ళకు వచ్చే అవార్డ్స్, నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, వాళ్ళ ప్రభుత్వం ఏ విధంగా సత్కరించింది, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 5గురిలో మన ఇండియన్స్, మదర్ తెరీసా మన ఇండియన్ కాకపోయినా ఇండియా లాగే, కాబట్టి మన వాళ్ళు 2 ఉన్నారు. ఒకటి మదర్ తెరీసా, 2 అమర్త్య సేన్. దాని గురించి మస్ట్ బిట్ వస్తుంది, ప్రతి టెట్ డిఎస్లు వచ్చాయి. ఓకేనా, అది మస్ట్ చదువుకోవాలి. ఓకే, ఇది రెండో చాప్టర్. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. ఇదండి ఈ చాప్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. VVIMP. ఓకే, ఈ చాప్టర్ పైన ప్రశ్న లేకుండా, ఆ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. దీని నుంచి డిఎస్సికి అయితే ఒక 6 ప్రశ్నలు వస్తాయి. టెట్కి మస్ట్గా 2 ప్రశ్నలు వస్తాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, టెట్కి 2 ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అది తెలంగాణ టెట్ అవని, ఆంధ్ర టెట్ అవని 2 ప్రశ్నలు వస్తాయి. అదే డిఎస్సికి అయితే మినిమం 6, తెలంగాణకి 6 వస్తాయి, ఆంధ్రాకి 7 రావచ్చు. ఎందుకంటే ఆంధ్రాకి 20 మార్క్స్ కాబట్టి, 40 బిట్స్ కాబట్టి స్కోప్ ఎక్కువ. ఓకే, రైట్. ఇందులో అసలు బోధనా ఉద్దేశాలు, సాంఘిక శాస్త్రం దేనికోసం బోధిస్తాం, ఆ బోధనా ఉద్దేశాలు ఏమిటి, అలాగే సాంఘిక శాస్త్రం యొక్క గమ్యాలు, సాంఘిక శాస్త్రం గమ్యాలు, అలాగే ఉద్దేశాలు, నెక్స్ట్ లక్ష్యాలు ఇవి. ఓకే, వీటి గురించి అడుగుతారు. నెక్స్ట్ ఇందులోనే బ్లూమ్స్ టాక్సానమీ ఉంది. బ్లూమ్స్ టాక్సానమీ అంటే బ్లూమ్స్ యొక్క వర్గీకరణ అంటాం. ఈ బ్లూమ్స్ యొక్క వర్గీకరణ 3 రకాలు వర్గీకరించారు కదా. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఇవి
ఈ 3 రంగాల పైన కూడా మనకి బిట్లు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎవరో చెప్పారు, అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటి, వీటి మీద ప్రశ్న వస్తుంది, గ్యారంటీ వస్తుంది, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వన్ సవరించిన వర్గీకరణ అని ఇంకోటి ఉంది. సవరించిన వర్గీకరణ, సవరించిన బ్లూమ్ వర్గీకరణ. ఈ సవరించిన బ్లూమ్ వర్గీకరణ పైన అండ్ ఆండర్సన్ క్రాత్వోల్ సవరించారు. దీనిపైన బిట్లు మస్ట్గా 2 ఉంటాయి. ఇది ఇప్పుడు న్యూ సిలబస్, అంటే ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్. ఓకేనా, రైట్. ఇవి బోధన ఉద్దేశాలు, లక్ష్యాలు. అలాగే బ్లూమ్ వర్గీకరణని ఒక 3 సైంటిస్టులు విమర్శించారు. ఎవరు? సాకెట్ అని ఒకతను, సాకెట్ అండ్ జాక్సన్ అని ఒకతను, లోటమ్ అండ్ కెల్లీ అనే 3 దీన్ని విమర్శించారు. ఓకే, ఈ డిఫరెన్స్ లాస్ట్ టైం అడిగారు, ఇవి చూసుకోవాలి. సాకెట్ అండ్ జాక్సన్ నిర్వచనము, జాక్సన్ అండ్ లోటమ్ అండ్ కెల్లీ, లోటమ్ అండ్ కెల్లీ, లోటమ్ అండ్ కెల్లీ, వీళ్ళు కూడా మనకి అడుగుతుంటారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది చూసుకోవాలి. ఓకేనా, రైట్. సాకెట్, జాక్సన్, లోటమ్ అండ్ కెల్లీ. ఓకే, వీళ్ళ యొక్క అంటే వీళ్ళు బ్లూమ్స్ వర్గీకరణ విమర్శించారు. విమర్శించిన వాళ్ళు వీళ్ళు, విమర్శలు, క్రిటిసిజమ్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం అడిగారు. ఓకే, ఇది బ్లూమ్ ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు. ఇందులో విలువలని ఇంకొక సబ్ టాపిక్ ఉందండి, ఈ వాల్యూస్. అంటే ప్రతి సబ్జెక్ట్కి కొన్ని శక్తులు ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్కి కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తిని, దాని యొక్క విలువని మనం మెథడాలజీ పిలుస్తాం. ఎవరైతే ఆ సబ్జెక్ట్ని చదువుతారో వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు నువ్వు తోటకూర తింటే నీకు తోటకూరలో ఉన్నటువంటి పోషకాలు వస్తాయి, నువ్వు చికెన్ తింటే చికెన్లో ఉన్న పోషకాలు వస్తాయి, పాలు తాగితే పాలులో ఉన్నటువంటి పోషకాలు వస్తాయి. అట్లాగే సాంఘికశాస్త్రం అయితే సాంఘికశాస్త్రం యొక్క ఉన్న శక్తులు ఆ విద్యార్థులకు వస్తాయి, విజ్ఞాన శాస్త్రం అయితే విజ్ఞాన శాస్త్రం శక్తులు వస్తాయి, అదే మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ యొక్క శక్తి వస్తుంది, అలాగే లాంగ్వేజ్ అయితే లాంగ్వేజ్ యొక్క వాల్యూస్ వస్తాయి. అలా వాటిని శక్తి, ఎనర్జీస్ అంట. దోస్ ఎనర్జీస్ ఆర్ కాల్డ్ హియర్ వాల్యూస్. సో సాంఘిక శాస్త్రానికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ మీద మస్ట్గా ఒక డెఫినేషన్ ఒకటి వస్తుంది. అంటే వాట్ ఈస్ ద వాల్యూ, డెఫినేషన్స్ రావచ్చు. డెఫినేషన్స్ 5 సైంటిస్టులు ఇచ్చారు. అలాగే విలువలకు లక్షణాలు, అట్లాగే విలువల సాంఘిక శాస్త్రం యొక్క విలువలు అని ఉన్నాయి. ఒక 14 వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, భౌతిక విలువ అని, వృత్తి విలువ, సాంఘిక విలువ, వివరణాత్మక విలువ, ఈ వాల్యూస్ వస్తాయి. నైతిక విలువ, క్రమశిక్షణ విలువ, ఈ విలువలన్నీ మనం పాఠం చెప్పినప్పుడు ఆఫ్లైన్ గా ఆన్లైన్ గా ఉంటాయి. అలా మన బిట్లు ఉంటాయి, దాని వివరణ కూడా ఉంటుంది. ఓకేనా, దీనిపైన ఒక బిట్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ ఇందులో ఇంకొక సబ్ టాపిక్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, అదే విద్యా ప్రమాణాలు, అకాడమిక్ స్టాండర్డ్స్, చాలా ఇంపార్టెంట్. సో 4 దాన్ని ఇంకొక పాఠంగా నేను సెపరేట్ చేస్తాను, ఎందుకంటే దాన్ని చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి అయితే 2 బిట్లు వస్తాయి, నో డౌట్ అట్ ఆల్. మ్యాటర్ చిన్నదే కానీ బిట్లు ఎక్కువ వస్తాయి. టెట్ గ్యారెంటీ వస్తుంది. అది 4th చాప్టర్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు, సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, మీకు షార్ట్ కట్ చెప్తాను. సాంఘిక శాస్త్రం ఇంగ్లీష్లో ఏమంటాము? సోషల్, SOCIAL, సోషల్. ఎన్ని అక్షరాలు నాన్న? 6. 1 2 3 4 5 6. కాబట్టి సాంఘిక విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే సైన్స్ అనుకోండి, SCIENC 7 letters 7. మ్యాథ్స్ MATHS 5 letters 5. తెలుగు 6 letters 6. అది అంటే మనం బండగా గుర్తుపెట్టుకోవడం అంతే. ఇందులో 6 విద్యా ప్రమాణాలు ఉంటాయి. ఈ విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్. ఆ విద్యా ప్రమాణాల మీదే మనకు బిట్ వస్తుంది. ఒకటి భావనల అవగాహన, భావనల అవగాహన. 2 ఇచ్చిన పాఠం చదువుట, అర్థం చేసుకునుట, మరియు
వ్యాఖ్యానించుట, ఇచ్చిన పాఠం చదువుట, అర్థం చేసుకొనుట, వ్యాఖ్యానించుట. ఇది క్లియర్. ఇది రెండో విద్యా ప్రమాణం. నెక్స్ట్ 3 సమాచార సేకరణ నైపుణ్యాలు. సమాచార సేకరణ నైపుణ్యాలు. 4 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. సమకాలీన అంశాలపై ప్రతిస్పందన. 5 బొమ్మలు గీసే నైపుణ్యం. 5 పటాలు గీసే నైపుణ్యం. 6 ప్రశంస సున్నితత్వం. ఇవి 6 ప్రశంస సున్నిత తత్వం. ఓకే, ఈ 6 విద్యా ప్రమాణాలు ఇదే లైన్ రావాలి. విద్యా ప్రమాణం ఇంగ్లీష్లో ఏమంటాం? అకాడమిక్ స్టాండర్డ్స్ అంటాం. అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు. సో అకాడమిక్లో ఏ, స్టాండర్డ్ ఎస్, కాబట్టి వీటిని ఏఎస్ అని షార్ట్ కట్లు పిలుస్తారు. ఏఎస్, అందుకే దీన్ని AS1 అంటాం. AS1 అంటే భావనల అవగాహన, AS2 అంటే ఇచ్చిన పాఠం, AS3 అంటే సమాచార సేకరణ, AS4 సమకాలీన అంశాలు, AS5 పటాల గీసే నైపుణ్యం, AS6 ప్రశంస సున్నిత తత్వం, ఎప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీ. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ ఎలాగిస్తాడంటే ఏదైనా ప్రశ్న ఇస్తాడు, ఆ ప్రశ్న ఈ 6 విద్యా ప్రమాణాలలో దేనికి చెందినో చెప్పాలి. ఇది అవర్ టాస్క్. సపోజ్ మొఘల్ సామ్రాజ్యం యొక్క వైభవాన్ని వర్ణించండి. అనుప్రశ్న ఏ విద్యా ప్రమాణం అంటారు? అది మొదటి విద్యా ప్రమాణం, భావనల అవగాహన. లేకపోతే సుప్రీంకోర్టు అధికారాలకు హైకోర్టు అధికారాలకు గల భేదాలు రాయండి. అవునది ఏ విద్యా ప్రమాణం అంటారు? అప్పుడు భావనల అవగాహన. ఓకే, లేకపోతే ఇటీవల నోట్ల రద్దు కార్యక్రమాన్ని ఉపాధ్యాయ తరగతిలో చర్చించాడు. ఆయన ఇది ఏ రకమైన విద్యా ప్రమాణం అంటారు? అది 4వ విద్యా ప్రమాణం, సమకాలీన అంశాలు. ఇవి క్లియర్. సో క్లాస్ చెప్పినప్పుడు అన్నీ చెబుతాం. అలాగే మన మెటీరియల్ ఉంటాయి, దాని మీద చూసుకోవాలి. గ్యారంటీగా టెట్కో బిట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్, అండ్ డిఎస్సికి 2 వస్తాయి. ఏది ఇట్ ఈస్ ఆంధ్రానా తెలంగాణ, వాట్ ఇట్ మే బి. 2 బిట్స్ కమ్ ఫ్రమ్ దిస్ టాపిక్, వెరీ షార్ట్, ఓన్లీ 6 ఎంత మాట ఎంత, 2 బిట్లు వస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 5th చాప్టర్. 5th చాప్టర్ ఈస్ సాంఘిక శాస్త్ర. బోధనా పద్ధతులు, ఉపగమాలు. ఇది ఈ చాప్టర్ అండి. సాంఘిక శాస్త్రం, బోధనా పద్ధతులు, ఉపగమాలు. వీటి నుండి మనకి టెట్కి 2 బిట్లు వస్తాయి, డిఎస్కి అయితే ఒక 6-7 బిట్లు వస్తాయి. ఇందులో సాంఘిక శాస్త్ర బోధన అంటే ఏమిటి, పద్ధతి అంటే ఏమిటి, ఉపగమం అంటే ఏమిటి, ఓకే, వ్యూహం, వీటి యొక్క ప్రైమరీ పాయింట్స్. నెక్స్ట్ ఈ బోధనా పద్ధతులు 2 రకాలు. ఒకటి టీచర్ సెంటర్డ్ మెథడ్స్, సెంటర్డ్ మెథడ్స్. రెండోది స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్. ఇది టీచర్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్. టీచర్ సెంటర్డ్ కొన్ని ఉంటాయి, స్టూడెంట్ సెంటర్డ్ కొన్ని ఉంటాయి. ఓకేనా? అదే ఉపన్యాస పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, చారిత్రక పద్ధతి, కథన పద్ధతి, నెక్స్ట్ పర్యవేక్షిత అధ్యయన పద్ధతి, మూలాధార పద్ధతి. గుర్తుపెట్టుకోండి, మూలాధార పద్ధతి కూడా ఇప్పుడు న్యూ సిలబస్లో టీచర్ సెంటర్ కింద ఇచ్చాడు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మూలాధార పద్ధతి విద్యార్థి కేంద్ర పద్ధతి అనుకుంటాం, అది ఓల్డ్ సిలబస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్ర సంస్కృత అకాడమీ టెక్స్ట్ బుక్లో మూలాధార పద్ధతి
టీచర్ సెంటర్ పద్ధతి, మూలాధార పద్ధతి ఏ పద్ధతి? టీచర్ సెంటర్ పద్ధతి. ఇది ఒక్కటే చిన్న కన్ఫ్యూజ్. ఇది న్యూ సిలబస్ ఎవరైతే అప్డేట్ అవుతారో వాళ్ళకి తెలుస్తుంది విషయాలు. ఓకేనా? రిమైనింగ్ అన్ని స్టూడెంట్స్ అని బెతరిస్తాయి. స్టూడెంట్స్ అని ఇవి కాకుండా ఉపగమాలు కూడా. ఉపగమాలు ఈ అప్రోచ్స్ అంటాం. అప్రోచ్ కూడా స్టూడెంట్ సెంటర్ మెథడ్స్. ఓకేనా? నిర్మాణాత్మక ఉపగమం, 5E మోడల్ ఉపగమం, ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, సహకార అభ్యసన ఉపగమము అండ్ భావనాత్మక ఉపగమము అని ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంటర్ మెథడ్స్. అలాగే అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, సహజ పరిశీలన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, న్యాయధర్మ విచారణ పద్ధతి, ప్రశ్న పద్ధతి, ఓకే, కృత్యాధార పద్ధతి, ఓకే, నెక్స్ట్ ఇవన్నీ అలా చర్చా పద్ధతి, సాంఘిక ఉద్గార పద్ధతి, వనరుల పద్ధతి, ఇవి స్టూడెంట్ సెంటర్ మెథడ్స్. ఇవి పద్ధతులు, ఉపగమాలు, టీచర్ సెంటర్ మెథడ్స్ అండ్ స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్. ఇవి నేర్చుకోవాలి. ఓకేనా? క్లియర్? ఇవి చేసుకుంటే మనకి వస్తాయి. ఇది ఈ చాప్టర్ అండి. మీరేం కంగారు పడక్కర్లేదు. అలా చదువుకొని దాని యొక్క సోపానాలు అంటే ప్రతి పద్ధతికి సోపానాలు ఉంటాయి. ప్రతి పద్ధతికి సోపానాలు అంటే స్టెప్స్, మరియు ఆ పద్ధతి యొక్క ప్రయోజనాలు, మరియు పద్ధతి యొక్క పరిమితులు ఇవి ఉంటాయి. ఓకేనా? ఈ ప్రతి పద్ధతికి 3 నేర్చుకుంటే చాలు. ఓకే, అంటే ఈరోజు నేను ఏమేమి ఉన్నాయో చెప్తున్నాను. నేను దాని లోతుకి వెళ్ళట్లేదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకోసారి ప్రతి ఏవైనా ఇంపార్టెంట్ టాపిక్ని తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఒకటి మా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొని, అంటే డ్యామ్ షూర్గా ఒక మార్క్ వచ్చేది, అలా మీకు నేను ఒక టాపిక్ తీసుకుంటే మేము ముందుకు వస్తాను. టుడే దిస్ ద ఫస్ట్ క్లాస్ మీతో ఇంటరాక్షన్ క్లాసు. అందులో ఆ చాప్టర్లో ఏ అంశాలు ఉన్నాయో మాత్రమే చెప్తున్నాను నేను. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ 5th chapter. Now 6th chapter. 6th chapter సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక. విద్యా ప్రణాళిక కంటే మనకి మోస్ట్ ఫెమిలియర్ వర్డ్ నోటి ముందర ఏముంటది? కరిక్యులం అంటాం. కరిక్యులం ఇది కరిక్యులం. ఈ కరిక్యులంని మనము ఇందులో అసలు వాట్ ఈస్ కరిక్యులం, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ కరిక్యులం అండ్ సిలబస్, డిఫరెన్స్ బిట్వీన్ కరిక్యులం అండ్ సిలబస్, ఇవి నేర్చుకోవాలి. మస్ట్గా దీని మీద బిట్ వస్తుంది. ఓకేనా? కరిక్యులం అంటే పాత్వే ఆఫ్ రన్ అంటే పరిగెత్తే త్రోవ. యు నో వెరీ వెల్. ఓకేనా? నెక్స్ట్ మరలా ఈ కరిక్యులంకి definitions given for curriculum. Next preparation of curriculum. దీన్ని 2 విధాలుగా ప్రిపేర్ చేస్తారు. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ కరిక్యులం, రెండు ఆర్గనైజేషన్ ఆఫ్ కరిక్యులం. అంటే విద్యా ప్రణాళిక తయారీ. కన్స్ట్రక్షన్ అంటే విద్యా ప్రణాళిక నిర్మాణం, ఇది విద్యా ప్రణాళిక నిర్వహణ. ఇది ఓకేనా? ఎలా తయారు చేస్తారు, సూత్రాలు, ఇవి నిర్వహించే పద్ధతులు. ఓకే, ఈ అంశాలు ఇందులో ఉంటాయి. అలాగే ఇందులో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం. భారతదేశంలో విద్యా ప్రణాళిక యొక్క అభివృద్ధి అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో విద్యా ప్రణాళిక అభివృద్ధి ఎలా జరిగిందంటే 1968. నేను చెప్పింది రైటే, 1968. దీన్ని తొలి జాతీయ విద్యా విధానం అంటాం, NPE. దిస్ ఇస్ ద ఫస్ట్ NPE. ఓకేనా? 1968
ఫస్ట్ ఎన్పిఏ. ఇక్కడ నుండి మరలా అలా 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 ఎన్పి 2020 అంటే 3వ జాతీయ విద్యా విధానం 2020 వరకు. ఓకేనా, ఇది తొలి జాతీయ విద్యా విధానము 1968. రెండవ జాతీయ విద్యా విధానము 1986. రెండవ జాతీయ విద్యా విధానం ఎప్పుడు 1986. ఇది 3వ జాతీయ విద్యా విధానం. అంటే 3 ఎన్పిఈలు ఏర్పడ్డాయి ఇప్పటి వరకు, అలాగే 4 ఎన్సిఎఫ్లు ఏర్పడ్డాయి. సో ఫస్ట్ ఎన్సిఎఫ్ 1975, రెండవ ఎన్సిఎఫ్ సెకండ్ ఎన్సిఎఫ్ 1988, థర్డ్ ఎన్సిఎఫ్ 2000 అండ్ ఫోర్త్ ఎన్సిఎఫ్ 2005. ఇవి వీటి గురించి నేర్చుకోవాలి. ఈ ఎన్సిఎఫ్ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రతిపాదనలు వాళ్ళు ఏంటని చెప్పారు. అలాగే 1986 యొక్క ప్రతిపాదనలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 1986 కోర్ కరికులం అని ఇంకో కొత్త కరికులం ఏర్పాటు చేసింది. కోర్ కరికులం, దాని తెలుగులో మూల పాఠ్య ప్రణాళిక అంటారు. మూల పాఠ్య ప్రణాళిక అంటే విద్యా ప్రణాళిక, మూల విద్యా ప్రణాళిక. దాని కోర్ కరికులం ఇంట్రడ్యూస్డ్ బై 1986 న్యూ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే, అలాగే ఎన్సిఎఫ్ యొక్క ప్రతిపాదనలు చాలా చెప్పింది, మార్గదర్శక సూత్రాలు చాలా ఉంటాయి. మళ్ళీ ఇంకా అప్పుడు మన సమైక్య ఆంధ్ర రాష్ట్రం ఏపీఎస్సిఎఫ్ 2011, ఇది దీని యొక్క ప్రతిపాదనలు. అలాగే ఆర్టీ యాక్ట్, ఇందులో ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాడు న్యూ సిలబస్ లో, ఆర్టీ యాక్ట్ 2009. ఓకే, దాని గురించి ఓకే ఈ అంశాలు ఇందులో అయితే ఇది విద్యా ప్రణాళిక కరికులం. దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ విద్యా ప్రణాళిక కరికులం. ఓకేనా, ఈ అంశం చదవాలబ్బా. డిఫరెన్స్ బిట్వీన్ కరికులం అండ్ సిలబస్, డెఫినేషన్స్ ఫర్ హలో ఆస్పిరెంట్స్, డెఫినేషన్స్ ఫర్ కరికులం 8 ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అలాగే హౌ ద కరికులం వాజ్ డెవలప్డ్ ఇన్ ఇండియా సిన్స్ 1968 till 2020. ఓకేనా, అండ్ కరికులం ఎలా తయారు చేసే పద్ధతులు, విద్యాపరంగా నిర్మాణము, విద్యాపరంగా నిర్వహణ. ఓకే, అలాగే ఈ విద్యా ప్రణాళిక ఆర్గనైజ్ ప్రిన్సిపల్స్, ఇందులోనే ఈ వ్యాఖ్యాన పద్ధతి, శీర్షిక పద్ధతి, సర్పిలాకర్ పద్ధతి. ఓకే, అలాగే సమైక్య పద్ధతి, కాలక్రమ పద్ధతి, నెక్స్ట్ సహసంబంధ పద్ధతి, యూనిట్ పద్ధతి. మళ్ళీ అగైన్ యూనిట్ పద్ధతిలో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. యూనిట్ పద్ధతిలో నిర్మాణాత్మక యూనిట్, వనరుల యూనిట్, విషయజ్ఞాన యూనిట్, బోధనా యూనిట్ అండ్ టీచింగ్ యూనిట్. ఇవి నాన్న. ఓకేనా, ఇవి చదువుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది చాప్టర్. ఓకేనా, కొంచెం థియరిటికల్గా ఉన్న ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెవెంత్ టాపిక్ ఈజ్ సాంఘిక శాస్త్రం. బోధనోపకరణాలు మరియు వనరులు. ఇది చాప్టర్ నాన్న, బోధనోపకరణాలు మరియు వనరులు. ఓకే, అంటే బోధనోపకరణం అంటే ఏమిటి? ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేవి లేదా విద్యార్థికి వీలైనంత ఎక్కువగా అవగాహన చేసుకోవడానికి ఉపాధ్యాయుడు బోధనలో వినియోగించే వస్తువులని బోధనోపకరణాలు అంటారు. దీని పితామహుడు ఎస్ఎల్ ప్రెస్సీ. ఓకే, రిమైనింగ్ అన్ని మా సిలబస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఈ బోధనోపకరణాలకు ఫస్ట్ క్వాబన్ వర్గీకరణ చాలా చాలా ఇంపార్టెంట్. క్వాబన్ వర్గీకరణ అంటే ఏ జ్ఞానేంద్రియము ఎంత జ్ఞానాన్ని మనకి ఇస్తుందో చెప్పాడు ఈ మహానుభావుడు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలే మనకి జ్ఞానార్జనకు మూలం. అంటే ఒక రకంగా చెప్పాలంటే జ్ఞానేంద్రియాలు మన శరీరానికి కిటికీలు వంటివి అన్నాడు ఈయన. చూస్తే 83%, వింటే 11%, వాసన 3%, స్పర్శ 1.5%, రుచి 1% చెప్పారు కదా. ఓకేనా, అలాగే జోసెఫ్ వెబర్ వర్గీకరణ ఈ 2 వర్గీకరణలు మనకు చాలా ఇంపార్టెంట్. ఇంకా వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్గారడేల్ అనుభవ శంకువు
ఎడ్గర్ డేల్ అనుభవ్ సింక్ చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ఎడ్గర్ డేల్ అనుభవ్ సింక్ నుంచి మనకు గ్యారంటీస్ 2 బిట్లు టెట్ గ్యారంటీ వస్తుంది. అవి ఏంటండి మీకు తెలుసు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా ఈ ఈ బోధన ఉపకరణాల వర్గీకరణ మనకి ఇంపార్టెంట్ అండి. వర్గీకరణ. ఓకే, ఈ వర్గీకరణలో ద్విపరిమాణ ఉపకరణాలు అండ్ 3 పరిమాణ ఉపకరణాలు, అలాగే శ్రవణ ఉపకరణాలు, అలాగే దృశ్య శ్రవణ ఉపకరణాలు, అట్లాగే కృత్యాధార ఉపకరణాలు. బోధన ఉపకరణాలని చాలా రకాల వర్గీకరించారు. ఒకటి ద్వి ఉపకరణాలు అంటే 2 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్, 3 డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్, ఆడియో టీచింగ్ ఎయిడ్స్, ఆడియో వీడియో టీచింగ్ ఎయిడ్స్ అండ్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఎయిడ్స్. వీటి నుంచి గ్యారెంటీ వస్తుంది. ఓకేనా? ఇది బోధన ఉపకరణాలు. ఇప్పుడు వనరులు. వాట్ ఈస్ మెన్ బై వనరులు? వనరు అంటే ఏంటన్నా దొరికే చోటు అంటే ఏమిటి? విద్యార్థికి సాంఘిక శాస్త్ర జ్ఞానము ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేవే వనరులు. ఓకేనా? అవి గ్రంథాలయాలు. ఓకేనా? ఏంటంటే అవి గ్రంథాలయాలు, అలాగే మ్యూజియంలు, అలాగే ప్రయోగశాలలు. ఇంకోటి ఏంటి? ప్రయోగశాలలు, అలాగే పాఠశాల శిబిరం. ఓకే, అలాగే విహారయాత్రలు, అట్లాగే క్షేత్ర పర్యటనలు, అలాగే ఎగ్జిబిషన్, అలాగే సాంఘిక శాస్త్ర సాంఘిక సంఘం. ఇవి గ్రంథాలయాలు, మ్యూజియంలు, ప్రయోగశాలలు, పాఠశాల శిబిరాలు, విహారయాత్రలు, క్షేత్ర పర్యటనలు, ఎగ్జిబిషన్లు, సాంఘిక సంఘాలు. ఈ 8 ఇంకా ఓల్డ్ సిలబస్ లో కళాధామాలు ఉంటాయి, ఆర్ట్ గ్యాలరీ. ఓకే, ఈ 9 సాంఘిక శాస్త్ర వనరులు అంటారు. ఓకేనా? తర్వాత సామాజిక వనరులు ఉన్నాయి. ఇది వనరులు. నెక్స్ట్ ఇందులో ఇంకో కేటగిరీ సామాజిక వనరులు, సోషల్ రిసోర్సెస్. ప్రభుత్వ వనరులు, భౌగోళిక వనరులు, చారిత్రక వనరులు, లైక్ దట్ చాలా ఉన్నాయి. మళ్ళీ వనరులు ఉపాధ్యాయుడు 2 విధాలు వినియోగించుకుంటే తన బోధనలో. ఎన్ని విధాలుగా? 2 విధాలుగా బోధనలో ఉపాధ్యాయుడు వినియోగించుకుంటాడు. ఒకటి పాఠశాలను సమాజంలో తీసుకుని వెళ్ళుట, 2 సమాజాన్ని పాఠశాలలోనికి తీసుకుని వచ్చుట. ఈ బిట్ గ్యారెంటీ ఉంటుంది. ఓకేనా? ఉపాధ్యాయుడు ఈ వనరులు 2 విధాలు వినియోగించుకుంటాడు. పాఠశాలని సమాజంలో తీసుకుని పోవట, 2 సమాజాన్ని పాఠశాలను తీసుకుని వచ్చుట. క్లియర్? రైట్. ఇది ఈ చాప్టర్ లోని మెయిన్ అంశాలు. వీటిని కాన్సెప్ట్ చేయండి, యూ విల్ గెట్ ద మార్క్స్. ఓకే, నెక్స్ట్ 8th టాపిక్ సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథం. ఇదండి సాంఘిక శాస్త్ర ప్రణాళిక రచన మరియు పాఠ్య గ్రంథం. అంటే ప్రణాళిక రచన అంటే మనకు ఉన్నాయి కదా ప్రణాళికలు. ఏంటిది? వార్షిక ప్రణాళిక, అలాగే యూనిట్ ప్రణాళిక, అలాగే పీరియడ్ ప్రణాళిక. ఇది ఈ 3 ప్రణాళికలు. ఈ 3 ప్రణాళికల నుంచి ఇంకోటి సూక్ష్మ బోధన ఉంది. సూక్ష్మ బోధన ప్రణాళిక, సూక్ష్మ బోధన, అలాగే బృంద బోధన, అలాగే కార్యక్రమయుత బోధన. ఇది వీటి గురించి ఇచ్చారు మనకు. న్యూ సిలబస్లు ఉన్నాయి. ఆంధ్ర న్యూ సిలబస్, ఓకే, అలాగే తెలంగాణ న్యూ సిలబస్ ఉన్నాయి. అలాగే పాఠ్య గ్రంథం. పాఠ్య గ్రంథం అంటే టెక్స్ట్ బుక్ మాస్టారు. టెక్స్ట్ బుక్. ఈ టెక్స్ట్ బుక్ గురించి వాట్ ఈస్ టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ యొక్క క్వాలిటీస్ ఏంటి? అసలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ టెక్స్ట్ బుక్ ఏ విధంగా రాయబడింది? ఎన్సిఎఫ్ యొక్క ఇతివృత్తాల ఆధారంగా రాయబడింది. ఓకేనా? ఇప్పుడు ఈ నూతన పాఠ్య పుస్తకాల యొక్క రూపకల్పన ఎలా జరిగింది?
ఈ నూతన పాఠ్యపుస్తకాల రూపకల్పనలో అనుసరించిన నియమాలు ఏమిటి, అసలు ఇంతకీ మన పాఠ్య గ్రంథము బోధన ఎటు నుండి ఎటువైపు పోయింది, ఓకే, అన్ని అంశాలు ఉన్నాయి. అలాగే ఈ పాఠ్య గ్రంథాన్ని ఎవల్యూషన్ చేసే స్కేల్స్ 2 ఉంటాయి. ఒకటి ఓగెల్ స్పాట్ చెక్ ఎవల్యూషన్ స్కేల్, 2 హంటర్ స్కోర్ కార్డ్. ఇవి చేస్తే అప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ టెక్స్ట్ బుక్ గురించి చాలా ఒక బిట్ వస్తుంది. ఇది క్లియర్. అలా యూనిట్ ప్రణాళిక సోపానాలు, పీరియడ్ ప్రణాళిక సోపానాలు. ఇప్పుడు సిసిఈ పీరియడ్ పథకం ఒకటి ఉంది కొత్తగా, సిసిఈ పీరియడ్ పథకం. ఇప్పుడు అంతా ట్రెండింగ్ మన స్కూల్లో ఏంటి, సిసి కదా, సిసి ప్రకారంగా పీరియడ్ ప్లాన్ రాయాలి మనం, ఓకేనా అన్న. ఇవి ఈ చాప్టర్ యొక్క అంశాలు, ఓకేనా. నెక్స్ట్ 9th చాప్టర్ వెరీ 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 ఇంపార్టెంట్. మూల్యాంకనం సిసిఈ విధానము. మరి మూల్యాంకన పరికరాలు అంటే ఎవాల్యుయేటింగ్ టూల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం ఇదంతా డైనమిక్ పార్ట్, అంటే మారుతుంటది, కొంచెము మ్యాథమెటికల్ కొద్దిగా ఉంటుంది, ఓకేనా. ఇందులోనే అసలు నిక్ష అంటే ఏమిటి, అలాగే నిక్షకు పరీక్ష గల భేదాలు, ఓకేనా. అలాగే మాపనం, మూల్యాంకనం, వాట్ ఈజ్ మాపనము అండ్ వాట్ ఈజ్ మూల్యాంకనం. అలాగే ఇంకోటి ఏంటంటే మదింపు మూల్యాంకనం. ఇది వీటి గురించి తెలుసుకోవాలి. అలాగే మూల్యాంకన నిర్వచనాలు, అలాగే మూల్యాంకనం 3 పరిమాణము, అలాగే ఆధునిక మూల్యాంకనం చతురాధ్రువ ప్రక్రియ. ఇది ఆధునిక మూల్యాంకనం, ఇది నార్మల్ మూల్యాంకనం. ఇది 3 ధ్రువ, ఇది చతురాధ్రువ, క్వాటర్నరీ ప్రాసెస్, 3 dimensional ప్రాసెస్. అలాగే మూల్యాంకన డెఫినేషన్స్, ఓకే. అలాగే మూల్యాంకనంలో రకాలు ఉన్నాయి కదా. లోపల మూల్యాంకనం ఇంకో పేరు విశ్లేషణాత్మక మూల్యాంకనం, 2వది నిర్మాణాత్మక, 3 సంకలన, 4 ప్రాగుక్తి మూల్యాంకనం, ఓకేనా. నెక్స్ట్ ఉత్తమ నిక్ష యొక్క లక్షణాలు. అంటే క్వాలిటీస్ ఆఫ్ ఎ గుడ్ టెస్ట్. 1 సప్రమాణత, 2 విశ్వసనీయత, 3 లక్ష్యాత్మకత, 4 ఆచరణాత్మకత, 5 సమగ్రత, 6 విచక్షణత, 7 ఉపయోగిత, 8 నిర్దిష్టత. ఇవండి చాలా ఇంపార్టెంట్. బిట్ లేకుండా పేపర్ ఉండనే ఉండదు. ఎదురు ఇట్ ఇస్ టెట్ ఆర్ డిఎస్సి ఆర్ తెలంగాణ ఆంధ్ర, ఓకే. దీనిపైన నెక్స్ట్ మూల్యాంకన సాధన వర్గీకరణ. మూల్యాంకన సాధనాల వర్గీకరణ. ఈ మూల్యాంకన సాధనాల్ని చాలా రకాలు వర్గీకరిస్తారు. 1 మౌఖిక పరీక్షలు, 2 వ్రాత పరీక్షలు, 3 గుణాత్మక సాధనాలు, 4 పరిశీలనాధార సాధనాలు. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద వ్రాత పరీక్షల మీద బిట్ వస్తుంది మోస్ట్లీ. అలాగే పోర్ట్ఫోలియో అంటే ఏమిటి, అలాగే స్క్రాప్ బుక్ అంటే ఏమిటి, డైరీలు అంటే ఏమిటి, నోట్స్లు అంటే ఏమిటి, ఓకేనా. పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఎవాల్యుయేషన్, నిష్పాదన మూల్యాంకనం అంటే ఏమిటి, కేడబ్ల్యూఎల్ చార్ట్ అంటే ఏమిటి, కేడబ్ల్యూఎల్ చార్ట్, ఓకే. రేటింగ్ స్కేల్స్, ఈ అంశాలు వస్తాయి, ఓకే. నెక్స్ట్ సిసిఏ అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం. అందులో వాట్ ఈజ్ మన బై నిరంతర అంటే చాలా మంది ఎల్లప్పుడు అనుకుంటారు, ఎల్లప్పుడు కాదు. విద్యార్థి పాల్గొనే ప్రతి అభ్యసన సన్నివేశం ఇన్ స్కూల్స్. అలాగే వాట్ ఈజ్ మన బై సమగ్రం అంటే కాంప్రహెన్సివ్ అంటే విద్యార్థి మన టెస్ట్ చేయడానికి ఏదో ఒక యాంగిల్ కాకుండా అన్ని యాంగిల్ నుంచి చేయాలి. అన్ని యాంగిల్ అంటే జ్ఞాన తరంగం, భావ్య తరంగం, మానసిక చలన తరంగం, లేదా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, నైతిక అంశాలలో మూల్యాంకనం చేయడం. అది ఓకే ఎవల్యూషన్. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఆర్టీ యాక్ట్ 2009
ఆర్టీ యాక్ట్ యాక్చువల్ 30 సెక్షన్లు 7 అధ్యాయాలు ఉంటాయి కదా, అందులో 5వ అధ్యాయంలో 29వ సెక్షను సబ్ క్లాస్ 2 ఇది సిసి, ఇది సిసి గురించి చెప్తుంది. ఈ సెక్షన్ వల్ల మాకు సిసి వచ్చింది. ఓకేనా, రైట్. ఈ సిసిఎల్ వచ్చిన మార్పులు ఏంటి? యూనిట్ టెస్ట్ ప్లేస్లో ఫార్మేటివ్లు, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ప్లేస్లో సమ్మేటివ్స్ వచ్చాయి. అవి ఎన్ని మార్కులకి ఏమిటి? ఇది నెక్స్ట్ లాస్ట్ వన్ గ్రేడింగ్. గ్రేడింగ్ 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 ఎలా చేస్తారు? స్కూల్ లెవెల్ గ్రేడింగ్, పబ్లిక్ లెవెల్ గ్రేడింగ్. స్కూల్ లెవెల్ గ్రేడింగ్ 5 అంచెలు చేస్తారు. 91 నుంచి, ఇది ఇంపార్టెంట్, 91 నుంచి 100 మార్కులు వస్తే A+, అలాగే 71 నుంచి 90 వస్తే A, అట్లాగే 51 నుంచి 70 వస్తే B+, అలాగే 41 నుంచి 50 వస్తే B, 0 to 40 వస్తే C. ఇది స్కూల్ లెవెల్ గ్రేడింగ్. ఈ గ్రేడింగే మన FAలోన SAలోన ఉపయోగిస్తాం. అదే పబ్లిక్ పరీక్షలు ఉపయోగించింది GPA గ్రేడింగ్. GPA యు నో వెరీ వెల్, అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఓకే, ఇది ఈ చాప్టర్ అండి. ఇందులో నేను మళ్ళీ ఇంకొక న్యూ సిలబస్ పెట్టాడు, CWSN చిల్డ్రన్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. CWSN అంటే అభ్యాస ప్రత్యేక అవసరాలు, ఇందులో నేర్చుకోవాలి. అంటే సైకాలజీ నేర్చుకుంటాం, అదే పాఠం ఇందులో కొంచెం అంతే. ఓకే, న్యూ సిలబస్ పెట్టాడు, ఇది కూడా నేర్చుకోండి, డిఎస్సికి వస్తుంది. ఓకేనా. నౌ లాస్ట్ చాప్టర్ ఈజ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు. ఓకేనా, ఇది లాస్ట్ చాప్టరు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మన టోటల్ 10 టాపిక్స్ కదా, అందులో 9 టాపిక్స్ సాంఘిక స్వభావం విద్యార్థి చెబుతాం. అలాగే రెండోది మన సాంఘిక ఆవిష్కర్తలు విద్యార్థి తెలుసుకోవాలి. మూడోది లక్ష్యాల స్పష్టీకరణ విద్యార్థి. నాలుగోది విద్యా ప్రమాణాలు విద్యార్థి. 5 బోధనా పద్ధతుల ఉపగమాలు విద్యార్థి. 6 విద్యా ప్రణాళిక విద్యార్థి తెలుసుకోవాలి. 7 బోధన ఉపకరణ విద్యార్థి తెలుసుకోవాలి. 8 ప్రణాళిక రచన విద్యార్థి తెలుసుకోవాలి. 9 మూల్యాంకనం. మరి ఇన్ని మనం పిల్లవాడికి ఎలాగ బోధించాలో అని చెప్తున్నాం, మరి మన గురించి మనం తెలుసుకోవాలి కదా. ఉపాధ్యాయుడి గురించి, సాంఘిక ఉపాధ్యాయుడి గురించి, ఒక ఉపాధ్యాయుడికి మనకి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలా. ఓకేనా, అది ఈ చాప్టర్. మరి ఇంత బృహత్త కార్యక్రమైనటువంటి బోధనకి ఆ బోధించే ఉపాధ్యాయుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలయా అని చెప్పేది ఈ లెసన్. ఓకేనా, చాలా మంది చెప్పారు. అలాగే ప్రతి ఉపాధ్యాయుడికి ABCD ఉండాలి. ABCD అంటే ఏ అంటే అకౌంటబిలిటీ, అంకిత భావం. B అంటే బ్రిలియన్స్, ప్రజ్ఞావంతుడు. C అంటే కమ్యూనికేటివ్, మంచి భావప్రసారకుడు. D అంటే డివోషన్ టు డ్యూటీ, ఉత్తే దైవం. అలాగే ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? క్యారెక్టర్స్ అంటే భౌతిక లక్షణాలు ఉండాలా, వృత్తిపరమైన లక్షణాలు ఉండాలి, అలాగే నైతిక లక్షణాలు ఉండాలి, అలాగే కార్యదక్షక లక్షణాలు. ఈ 4 లక్షణాలు ఉపాధ్యాయుడికి ఉండాలయా. ఓకేనా, రైట్. అంటే ఫిజికల్ క్వాలిటీస్ అండ్ వొకేషనల్ క్వాలిటీస్ అండ్ మోరల్ క్వాలిటీస్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్. ఈ 4 ఉపాధ్యాయుడికి. ఎందుకు? మన ఒక బోధన అనేది అది ఒక పవిత్రమైన వృత్తి. మరి ఆ వృత్తిలోకి వచ్చిన మన ఉపాధ్యాయుడికి మనకంటూ మనం ఈ సాంఘిక శాస్త్రాన్ని, లేకపోతే విజ్ఞాన శాస్త్రాన్ని, గణిత శాస్త్రాన్ని మనం బోధిస్తున్నాం. మరి పిల్లలకి ఆ పసిమొగ్గ వయసు గల వాళ్ళు, నేటి బాలలే రేపటి పౌరులు. మరి అందుకే కొట్టర్ అన్నాడు, భారతదేశం యొక్క ప్రగతి ఎక్కడో కాదు, తరగతి గది 4 గోడల మధ్య నిర్మితమవుతున్నారు. మరి అలాంటి తరగతి 4 గోడల మధ్య ఒక మంచి పౌరుని తయారు చేస్తున్నావంటే నువ్వు చెప్పినావు కాబట్టి నీకెన్ని క్వాలిటీస్ ఉండాలి, అది ఈ చాప్టర్. ఓకేనా. అలాగే ఉపాధ్యాయుడు 7 రోల్ ప్లేలు చేయాలి. రోల్ ప్లే అంటే 7 పాత్రలు వహించాలి. ఓకేనా, రైట్. 1 తత్వవేత్త అంటే ఫిలాసఫర్ ఉండాలి ఉపాధ్యాయుడు. రెండోది అన్వేషకుడు, మంచి అన్వేషకుడు, మంచి ఎక్స్ప్లోరర్. అంటే ప్రతిరోజు మన సమాజంలో స్థానికంగా, రాష్ట్రీయ పరంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎటువంటి విషయాలు జరుగుతున్నాయో వాటి తెలుసుకొని వాటి వచ్చి విద్యార్థులకు చెప్పాలి. అది అన్వేషకుడు అంటే.
నెక్స్ట్ తత్వవేత్త అంటే ఫిలాసఫీ. అలాగే స్నేహితుడు, ఫ్రెండ్ గా ఉండాలి. ఎప్పుడైతే స్నేహితుడిగా ఉపాధ్యాయ విద్యార్థులు ఉంటారో అప్పుడు విద్యార్థికి ఉపాధ్యాయుని భయం లేకుండా తన డౌట్లను అడుగుతారు. వారి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ప్రాపర్ రిలేషన్స్ డెవలప్ ఇన్ బిట్వీన్ ద టీచర్ అండ్ స్టూడెంట్ వెన్ ద టీచర్ యాక్ట్స్ యాజ్ లైక్ ఎ ఫ్రెండ్ టు ద చైల్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ స్నేహితుడు. అలాగే మార్గదర్శి అంటే గైడ్. మనం పిల్లలకి రోల్ మోడల్ మనం ఉండాలి. అందుకే మనం ఇన్ టైంకి వస్తే వాడు ఇన్ టైంకి వస్తాడు. ఇది మార్గదర్శి. అలాగే మంత్రనకుడు అంటే కౌన్సిలర్. అంటే విద్యార్థి కొన్ని సమస్యలతో సతమతమవుతుంటాడు, వాడికి మనం సలహాలు ఇవ్వాలి. ఇదే కౌన్సిలర్. ఓకేనా? రైట్. అది విద్యా మార్గదర్శకత్వము, ఔద్యోగిక మార్గదర్శకత్వము ఇవి. నెక్స్ట్ సిక్స్త్ వన్ సౌకర్యకర్త అంటే ఫెసిలిటేటర్. విద్యార్థికి కొన్ని ఫెసిలిటీస్ మనం కల్పించాలి. ఓకేనా? అలాగే మధ్యవర్తిగా ఉండాలి. అంటే ఏంటి? విద్యార్థి యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు చెప్పాలి. అండ్ తల్లిదండ్రులకి విద్యార్థికి మనం మీడియేటర్ ఉండాలి. అలా విద్యార్థి యొక్క ప్రగతిని మన హెడ్ మాస్టర్కి విద్యా అధికారులకు తెలియజేస్తుండాలి. కాబట్టి విద్యా అధికారులకి విద్యార్థికి మన మధ్యవర్తిగా ఉండాలి. ఇవి ఈ 7 రోల్ ప్లేలు టీచర్ గా చేయాలి. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద టీచర్. ఇట్ ఈస్ ఏ లాస్ట్ లెసన్ ఇన్ అవర్ సిలబస్. ఓకేనా? ఇక్కడ చూస్తే మీరు తెలంగాణ విద్యార్థులు అయితే 16 మార్కులు, ఏపీ విద్యార్థులు అయితే 20 మార్కులు వస్తాయి. డిఎస్సి ఐఎమ్ టాకింగ్ అబౌట్. అదే టెట్కి అయితే ఎనీ స్టేట్ అయినా 12 మార్క్స్. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఓకే, ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు నేను ఇంటరాక్షన్ వచ్చాను, మీ ముందుకు వచ్చాను కేవలం ఎందుకంటే ఆ సిలబస్ లో ఏ అంశాలు ఉన్నాయి, మెయిన్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి. మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చి ఏదైనా ఒక కాన్సెప్ట్, డిఫికల్ట్ కాన్సెప్ట్ తీసుకొని మంచి ఇంపార్టెంట్ మన టెట్కి. ఇప్పుడు తెలంగాణలో జూన్ 15 నుంచి, ఆంధ్రలో జూన్ 6 నుంచి డిఎస్సి మీకు టెట్కి ఉపయోగపడేది ఏదో ఒక టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. బాయ్. సైనింగ్ ఆఫ్ యువర్ అంపోల్ రాజేష్. వేల సంఖ్యలో అభ్యర్థులను ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీస్ చే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోధన అందించే ఏకైక సంస్థ రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. 100% నూతన సిలబస్ ఆధారంగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లలో బోధన. ఆన్లైన్ కోచింగ్ కొరకు డౌన్లోడ్ చేయండి రామయ్య కాంపిటిటివ్ కోచింగ్ సెంటర్ మొబైల్ యాప్. ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లలో లభ్యం. ఆన్లైన్ కోచింగ్ లో అన్ని కోర్సులు తక్కువ ఫీజుతో 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 9 మంత్స్ వ్యాలిడిటీ ప్యాకేజీలు అందుబాటులో కలవు. పూర్తి వివరాలకు సంప్రదించండి 9246208422 88855555202.